నమస్తే పబ్లిక్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నన్ను చూసి షాక్ కాకండి. బాయ్ 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 బాయ్. ఓన్లీ ఫ్యాన్స్. అరే అరే తమ్ముడు హుషారు చేయకే. సాపేసినాం ఇక బిహారీ పాటలు ప్లే అవుతాయి. అరే భార్గవన్న ఫీలింగ్ హ్యాపీ, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఈ రోజు మేము ఏడిపోతున్నామంటే సిఎంఆర్ కాలేజ్లో ఈవెంట్ జరుగుతుంది, ఆడిపోతున్నాం అనమాట. నేను, అభిషేక్ గారు, నిశాంత్ అండ్ రాజేష్, మేము నలుగురం కలిసి పోతున్నాం. ఆ రాజేష్ వాడు వస్తుండ అనుకుంటా. రాగానే ఇక స్టార్ట్ అయిపోదాం. ఏ మళ్ళా దాచుకుంటున్నావు. అవకాత్నే ఇమ్రా కార్ వేసుకొని వచ్చి హుషారు చేస్తున్నావా? తీది అద్దాంది. హాయ్ చలో వెళ్ళిపోదామా? ఈడేందుకు గుడ్డోళ్ళకుండు. చలో వెళ్ళిపోదాం. అభిషేక్ గారు వస్తుండు, అభిషేక్ గారిని కాల్ చేసి వెళ్ళిపోదాం. వచ్చేసిండు అభిషేక్ గారు. నాకు కార్ పడదనమాట, నాకు వేరే వేరే కార్లు పడవు, వాంతింగ్ అవుతుంది. ఇప్పుడు అద్దాలు నింపలేడు. అద్దం నింపు. ఎస్, ఏసీ బంద్ చేసినావా? చలో డన్. బాయ్ 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 బాయ్. నన్ను చూసి షాక్ కాకండి. ఎందుకు కట్టుకున్నా అంటే కార్ల వాసన పడక వాంతింగ్ వస్తుందేమో అని స్మెల్ని అవాయిడ్ చేయడానికి రస్సి కట్టుకున్నాను అనమాట. అంటే కార్ వాడ చిన్నప్పటి నుంచి కార్లో ట్రావెల్ చేసి అంటే ఎక్కువ చేయకపోతుండే. కార్ ఉంది బట్ ఎక్కువ ట్రావెల్ చేస్తే కూడా వాంతింగ్ వస్తుంది, అందుకే ఇట్లా రస్సి కట్టుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ మనం పోయి టిఫిన్ చేసేద్దాం, సరేనా? తినేసినాం, అభిషేక్ గారు తినేసాడు. వీడు ఇంకా తింటానే వాడు. తిని अरे सेलिब्रिटी से ज्यादा औकात बता दे रहा है। मैं तो किसके साथ है? रोल प्राइजेस के साथ है। तीन जल्दी తిన్నా అనుకో, వెళ్ళిపోవచ్చు జల్दी. వద్దొద్దురా తిను. फैंस को खिला रहा है, सब्सक्राइबर्स को खिला रहा. ओनली फैंस. अरे मैं नहीं हूं इसमें. तू ही चैनल में सब्सक्राइबर. ओनली फैंस నీకుంది, ఇప్పుడు ఈ సబ్స్క్రైబరా? क्या देखता रे तू इसका? हाँ अरे बहुत हैंडसम दिख रहा निशान. चेक पूजा है ना रे आज, इसीलिए कड़क रेडी हुआ. बिहारी में होता टेकुआ पूछ रहा हूं मैं. मेरे को ज्यादा. अरे बोल अरे बोल रे. కెమెరా ఆన్ ఉంటే చెప్తలేడు వాడు. వీడు అంటే భయం అంటే. అచ్చా అవన్నీ కాదు అభిషేక్. సో ఫైనల్లీ మన రోడ్ ప్రైస్ ఐడిలో 30K అయిపోయారు. వాటర్ బాటిల్ బిల్ ఏదో ఏమో తెలియదు, పడిపోయింది. 20 అనుకుంటా, 10 రూపీస్ అది. రోడ్ ప్రైస్ ఐడిలో 30K. అరే వావ్, కంగ్రాచులేషన్స్. 30K వచ్చినాయా? రాలే, టీ షర్ట్ రాలే. బాయ్ కాంబినేషన్ చూడు కింద. అంటే రెట్టేపా బుల్సా ఏందా? రెట్టేపా బ్రాండ్. लियो भाई हाथ धो लिया भाई. నువ్వు వేసిన బ్రాండెడ్ బట్టలు, నువ్వు ఏడేసిన బ్రాండెడ్ మేము కాదు. ఎట్లేసిన చూడు, హ్యాండ్సమ్ అభిషేక్. అరే కైకు శర్మ రా రే. ఇషాంత్ గారు ఇప్పుడు ఏమన్నాడంటే, అరే బాయ్ నమస్తే ఎడికొద్దావు డ్యూటీకొద్దావా? చలో రైట్ బాయ్. निशांत गाड़ी एमन्नाडंटे मेरे को ज़्यादा नको दिखा रहे वीडियो में ज़्यादा दिखा है तो फिर लोग पूछने लगेंगे ये हैंडसम बच्चा कौन है उसका ఐడి మీరు ఐడి పూస్తారని అంటున్నాడు. అని ఐడి అడుగుతారంట ఉదుకే, అంటే అంత హ్యాండ్సమ్ ఉండాలి. నేను హుషారీ లేక తమ్ముడు హుషారీ లేకే. నిశాంత్ గారి ఐడి వచ్చేసి ఫ్రేమ్ బై నిశాంత్ వర్మ. నా ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి ఫ్రేమ్ బై నిశాంత్ అని కొడితే వచ్చేస్తుంది అని ఐడి. ఆయన కూడా ఫాలో చేసుకోండి. ఇడేమో రోల్ రాజేష్. డ్రైవర్ ఇప్పుడు మరి కార్లో అయితే హిందీ సాంగ్స్ ఆపేసినాం, ఇక బిహారీ పాటలు ప్లే అవుతాయి. పవన్ సింగ్ కాదు, మొత్తం క్లైమేటా అరే బిహారీ పాటలు రా. బిహారీ పాటలు వాడతాను మనోడు. అరే బాయ్ వాడతా. అప్డేట్ అయిపోయింది.
అన్ని అంటే మనకు ఆల్ మిక్స్ ప్లేలిస్ట్ ఉంటది. ఉక్కు జాయ్ రాజాజీ. అవును అచ్చా లగా जो ट्रेंड ఇగో వాళ్ళ భాషలో మాట్లాడుకుంటున్నారు. అంటే వెనక ఇద్దరు కూర్చురా, ఇద్దరు బిహారీ అనమాట. ఛట్ పూజ ఉన్నందుకు ప్రిపరేషన్ నడుస్తుంది. ఈడు బిహారీ. फाइनली ओयो यूपी यूपी ए ओयो అంటే బిహార్ లో ఓయో అంట. ओयो गाज भाई అరే 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 పెళ్లి సంబంధం ఇస్తున్నా. బోల్ బోల్ బోల్. అరే ఎడిపోతున్నాం ఇలా सीएमआर टेक्निकल कैंपस यूट्यूब चैनल पे तुम महीने का 20 से డ్రైవర్ మొత్తం చేంజ్ అయిపోయిండు. मालिक ही नहीं बन गया अब డ్రైవర్ రే డ్రైవర్ ఇలా చలా గాడి. దిగుదాం కదా అప్పుడు ఇక్కడ వచ్చే ఏ వద్దుదా ఏ వద్దు అరే డ్రైవర్ చేంజ్ అయినా. ఏ డ్రైవర్ దా కూసో, పాత డ్రైవర్ దా. అరే गेट तो बंद कर. क्या वॉचमैन वॉचमैन ड्राइवर भी बना वॉचमैन भी वो गेट बंद कर दे एकदम नहीं खोल गेट बंद कर उसको. बंद कर गेट बंद कर. अरे वो बंद कर बे अबे वो यहाँ के मार देता बे आज तो ब्लॉग में फेमस होने वाला है निशान चेहरे की खुशी दिखा ऊपर भी मत रखना चलो ड्राइवर चेंज. साउंड दे रे क्या साउंड दो. चलो 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 चलो. ट्रैक्टर వెనకాల పెట్టుకోరా ఒకసారి ఉంది. We'll play that and then we'll invite him. Okay, na? Yeah. Let's put your hands together and welcome him to the stage. Bhargavanna. And the stage is yours for a few minutes. Mirenga. Namaste CMR. కిరాకా ఇక్కడ ఎవరు లెక్చరర్స్ ఎవరు కనిపిస్తారు, మొత్తం స్టూడెంట్స్ ఎవరు అయితే ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ మేనేజ్ చేస్తున్న స్టూడెంట్స్ అందరికి హ్యాట్స్ ఆఫ్, మంచిగా మేనేజ్ చేస్తారు. నిద్రపోకుండా నిన్న రాత్రి ఎవరు వండుకోలేరంట. సో నా కోసమేనా? అరే థ్యాంక్ యూ. సో నేను రీసెంట్ ఒక అంటే నడుపిలా ముంగట్టుకోతే బేకరీ ఉంటుంది, గరం గరం పప్పులు ఉంటాయి, స్టింగ్ కూడా ఆపిస్తా అన్నాడు. అంటే జస్ట్ చెప్పరీస్ ఎట్లుంటుందని వాళ్ళని ఇమిటేట్ చేసుకుంటా ట్రోల్ చేసిన ఇండైరెక్ట్ గా. అయితే పాయింట్కి వస్తే, సో నా పేరు భాషపాక భార్గవ్, మోస్ట్లీ నోన్ యాజ్ యాక్టర్ భార్గవ్. అరే థ్యాంక్ యూ. అయితే స్ట్రగ్లింగ్ యాక్టర్ని అండ్ ప్లస్ కాంటెంట్ క్రియేటర్ని. యూట్యూబ్లో మోర్ దెన్ 3 lakh ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో మోర్ దెన్ 70K ప్లస్ ఫాలోవర్స్ ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ నా కాంటెంట్ని చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. సో ఈ నా జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, నేను 9th క్లాస్ ఉన్నప్పుడు, అంటే చెప్తున్నా, అరే సొల్లు చెప్తుండేంద్రా అనుకోకండి, ఓకేనా? జస్ట్ షేర్ చేసుకుంటా. 9th క్లాస్ ఉన్నప్పుడు స్టార్ట్ అయింది నా జర్నీ. అంటే యాక్టింగ్ అనే ఫీల్డ్ ఏదో బాగుంది అన్నట్టు స్కూల్లో దుర్యోధన్ పాత్ర వేసిండు అనమాట. ఆ పాత్ర చేసినప్పటి నుంచి ఫెట్ హ్యాపీ. అరే ఇదేదో బాగుంది, అరే అందరు చూస్తుర్రు, అందరు క్లాప్స్ కొడుతుర్రు. ఎప్పుడు తిట్టే సార్ నా దగ్గరకు వచ్చి అరే మస్తు చేసినావు అన్నాడు స్కూల్లో. ఎట్లుంటుంది, అరే హైలైట్ ఉంది సార్ చేస్తుండు అన్నట్టు ఉంటుంది. అట్లా అది నాకు స్ట్రైక్ అయింది అనమాట. స్ట్రైక్ అయ్యి అరే ఇది బాగుంది. మా తెలుగు సార్ అంటే చూసి అరే నువ్వు చేస్తావా దుర్యోధన్ పాత్ర వేస్తావా అంటే, నేనన్నా సరే సార్ చేద్దాం. ఎందుకు చేద్దామన్నా అంటే క్లాసెస్ నుంచి తప్పించుకోవడానికి, అంటే టీచర్స్ తిడతారు కదా, క్లాసెస్ బంక్ కొట్టడానికి నేను చేస్తా అని చెప్పిన. సరే సో అట్లా స్టార్ట్ అయింది. 6 years అయింది నేను స్టార్ట్ చేసి. 6 years నుంచి ఇక్కడ ఈ నిమిషం ఇక్కడ ఉన్నానంటే ఎందుకంటే వాళ్ళు నన్ను టిక్టాక్ కూడా చేస్తుండే, నేను ఇన్స్టాగ్రామ్లో టిక్టాక్లో చేసి ఇక్కడ ఉన్నా.
అంటే ఇప్పుడు ఇక్కడ షార్ట్ ఫిలిమ్స్ కాంటెంట్ జరుగుతుంది కదా సినీ విజన్ అని. సో ఎవరెవరైతే షార్ట్ ఫిల్మ్స్ని తీశారో, అంటే ఎట్లా తీశారంటారో నాకు తెలిసి మేము కూడా చాలా స్ట్రగుల్ పడ్డాం. ఎట్లా అంటే ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలంటే నిద్ర లేకుండా రాసుకోవాలి, స్క్రిప్ట్ రాసుకొని చేసుకొని, అండ్ యాక్టర్స్ని యాక్టింగ్ రాదు వాళ్ళకి, యాక్టింగ్ చేయించుకొని అంతే చేస్తుండే. సో ఆ స్ట్రగుల్ తెలుసు, ఆ స్ట్రగుల్ని ఫేస్ చేసి ఇక్కడికి వచ్చినాం కదా. సో ఆల్ ద బెస్ట్ ఎవరెవరైతే షార్ట్ ఫిల్మ్స్ని తీశారో. స్క్రీనింగ్ చేశారా? సో ఆల్ ద బెస్ట్ ఎవరికి ఫస్ట్ ప్రైజ్ వస్తుందో. సో అదనమాట, అంతే, చెప్పుకోవడానికి ఏం లేదు. ఐఎమ్ హ్యాపీ, ఎందుకంటే ఫస్ట్ స్టేజ్ అనమాట ఇది నేను వచ్చి ఇక్కడ మాట్లాడడం. అఫీషియల్గా నన్ను పిలిచారు మీరందరూ. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఫీలింగ్ హ్యాపీ, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఫస్ట్ టైం భయపడకుండా మాట్లాడుతున్నా నేను, ఎందుకేమో చాలా స్టేజ్ ఫియర్ ఉంది నాకు. గుర్రపాడా చలో ఇంకా అంతేగా, ఏం చెప్పుకోవడానికి ఏం లేదు. ఇంకా షార్ట్ ఫిలిమ్స్, ఇంకా స్కెచ్ వీడియోస్, వెబ్ సిరీస్ చేస్తూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తా. నన్ను మీరు ఇట్లానే సపోర్ట్ చేస్తుండండి చాలు. ఇంకా కొన్ని మూవీస్ అన్నీ కంటిన్యూ అవుతున్నాయి. డాన్స్ ఆడాలా? అరే డాన్స్ నేను ఒక్కనే ఆడాలా? మా బాయ్స్ కూడా ఆడాలా? అరే చలో దా రాజేష్ వచ్చాయి, డాన్స్ ఆడదామంట. వద్దా? సరే మావాడు రాడంట. ఎగ్జామ్స్ ఉన్నాయంట మీ అందరికీ, అవునా? అయిపోయినాయా? అరే సూపర్. చెప్పు డాన్స్ ఆడదామా? ఇటు భయపడుతున్నాడు, ఇక కాళ్ళు అంటుకున్నా ఇట్లా. చూడ డాన్స్ ఆడదామా? డాన్స్ అంటే ఆడదామంట. ఎట్లా ఆడదాం? స్టెప్ చెప్పు. డాన్స్ చేస్తా, సరేనా? బాయ్. థ్యాంక్ యూ. కొద్దిగా సైడ్ జరగవా అన్న? అన్న ఆ బుక్ ఇవ్వవా అన్న? అన్న నువ్వు హోంవర్క్ రాసావా అన్న? అన్న 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 టీచర్ మిమ్మల్ని పిలుస్తున్నా. ఏం గురించి వచ్చినావు అన్న ఈరోజు? అన్న అన్న గా పిల్లేంద్ర మన క్లాస్ బాయ్స్ అందరినీ అన్న అన్న అని పిలుస్తుంది. ఈ పిల్ల పేరు అన్న అని పెడదాం రా, తిరాకుంటది. అన్న అయితే థ్యాంక్ యూ సో మచ్ సిఎంఆర్ స్టూడెంట్స్ కి కానీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. వీఆర్ చాలా చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఫస్ట్ టైం ఒక కాలేజ్కి వెళ్ళి, ఒక క్యాంపస్కి వెళ్ళి మేము ఇంత బాగా మస్తు ఎక్స్పీరియన్స్ అది. అరే చెప్పలేకపోతున్నాం, ఎక్స్పీరియన్స్ మస్తు అంటే హ్యాపీగా ఉన్నాం, చాలా హ్యాపీగా ఉన్నాం. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, మా ఎక్స్పెక్టేషన్ మించిన. ఈ వ్లాగ్ మీకు నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఛాలెంజింగ్ వీడియోస్ చేయాలా, ఇలాంటి వ్లాగ్స్ కంటిన్యూ చేయాలని. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ చెప్పురా, బాయ్.